ఇవాళ మనం కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 9 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ అంతకంటే ముందు ఈ వీడియో ఎండింగ్ లో మనం డీమన్ స్లేయర్ సీజన్ 4 గురించి అయితే మాట్లాడబోతున్నాం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి డిఫెన్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అయితే చూపిస్తారు. దాంట్లో హషిరా ఆలోచిస్తూ ఉంటాడు. కైజు నెంబర్ 8 ఇది చాలా వింతగా ఉంది. నేను దాంతో ఫైట్ చేసినప్పుడు హచ్చం హ్యూమన్ తో ఫైట్ చేసినట్టే అనిపించింది. ఇంకా అది కాకుండా కైజు నెంబర్ 9 కూడా ఉన్నాడు. దీని తర్వాత మనకు కాఫుకాన్ అయితే చూపిస్తారు. కాఫుకా హషిరా చెప్పిన దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. హషిరా అంటాడు, నువ్వు నా అంచనాలలో 1% చేరుకుంటే చాలు. ఇప్పుడు కాఫుకా అంటాడు, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. అండ్ అతను అక్కడి నుంచి రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే ఆకాశంలో నుంచి ఏదో వింతగా కనబడుతుంది. అండ్ చూస్తుండగానే చాలా ఆస్ట్రాయిడ్ భూమి మీదనైతే పడుతూ ఉంటాయి. ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్నవారు హషిరాకి చెప్తారు ఏంటంటే, ఇప్పుడు డిఫెన్స్ ఫోర్స్ బేస్ లోపల చాలా కైజులు అనేవి ఉన్నాయి. అంటే డిఫెన్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఏరియాలో స్టార్టింగ్ లో వీళ్ళు ట్రైనింగ్ సెక్షన్ లో ఉన్నప్పుడు ఫైట్ చేశారు చూడు, అదే ప్లేస్ లో చాలా కైజులు కనబడుతున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ ఫోర్స్ లో ఉన్నవారు అందరూ అయితే ఈ ఫైట్ కి అయితే రెడీ అయిపోతారు. ఇప్పుడు హషిరా ఆలోచిస్తూ ఉంటాడు, ఇవి కేవలం బేస్ మీదనే ఎందుకు దాడి చేస్తున్నాయని. ఇప్పుడు కాఫుకాన్ చూపిస్తారు. కాఫుకా ఈ కైజులని చూసి అంటాడు, వైవైన్ 2 కైజులా, ఇవి ఇక్కడికి వచ్చాయంటే ఏదో ప్రమాదం జరగబోతుంది. ఇప్పుడు కాఫుకాన్ అయితే వెంటనే వైస్ కెప్టెన్ హషిరాకి అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇప్పుడు హషిరా అంటాడు, ఓ కాఫుకా, నువ్వు బతికే ఉన్నావా? దీనిపై కాఫుకా అంటాడు, అవును. ఇప్పుడు కాఫుకా హషిరాతో చెప్తాడు, మనము ప్రతి సంవత్సరం చాలా వైవన్ టైప్ కైజులను అయితే చూస్తాం. అండ్ ఇటువంటి విషయాలలో సాధారణంగా ఒకటి జరుగుతుంది, అవి ఎప్పుడైనా ఒంటరిగానే వస్తాయి, కానీ ఇప్పుడు మాత్రం అవి గుంపులు గుంపులుగా వచ్చాయి. దీనిపై హషిరా చెప్తాడు, ఇవి ఇలా రావడానికి ఒకే ఒక కారణం ఉండుంటుంది. వీటికన్నా శక్తివంతమైనది ఏంటిదో వీళ్ళని లీడ్ చేస్తుంది. అదెంతో శక్తివంతమైన నాయకత్వం కావచ్చు. ఇప్పుడు ఒక రెడ్ కలర్ కైజు అయితే హషిరాకి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఆ కైజు అంటుంది, ఈ బేస్ లోపల చాలా బలమైన మనిషివి నువ్వేనా? ఇది వినైతే హషిరాన్ అయితే షాక్ అవుతాడు. అంటాడు, ఇది మాట్లాడగలదు, నేనే ఆ మనిషిని. ఇప్పుడు ఆ కైజు అంటుంది, అలాగా, ఇక్కడున్న వాటిలో నువ్వే శక్తివంతుడు అయితే నువ్వేనా ఎరా? ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్నామని చెప్తుంది. హోన్జో ఎస్టిమేటెడ్ 42 అంచనాలు పూర్తయ్యాయి, అది 8.3, ఇది డైకైజు కావచ్చు. ఇప్పుడు హషిరా ఇకోరుగాతో చెప్తాడు, ఇకోరుగా, ఇప్పుడు నువ్వు ఈ టీం మొత్తానికి నాయకత్వం వహించాలి. అండ్ హోన్జో విషయానికి వస్తే అంతలోపే ఆ కైజు హషిరా మీదకి అయితే అటాక్ చేస్తుంది. కానీ హషిరా ఎలాగోలాగా దాని నుంచి అయితే తప్పించుకుంటాడు. కానీ ఆ కైజు వెంటనే హషిరా వెనక నుంచి వచ్చి హషిరా మీదనైతే అటాక్ చేస్తుంది. ఈ అటాక్ నైతే హషిరా కష్టంగా తప్పించుకుంటాడు. ఇప్పుడు ఆ కైజు వెంటనే లేచి తన నోరుతో అయితే ఏవో వేవ్స్ అయితే బయటకు వదులుతుంది. ఈ కైజు అరుస్తుంటే దాని చుట్టుపక్కల ఉన్న యోజులు కూడా అరవడం మొదలు పెడతాయి. దీన్ని చూసి హషిరా అంటాడు, దీని అరుపుకి ఈ యోజులన్నీ కూడా రియాక్ట్ అవుతున్నాయి. ఆ కైజు మళ్ళీ హషిరా మీదకైతే అటాక్ చేస్తుంది. కానీ హషిరా మళ్ళీ తప్పించుకుంటాడు. ఇప్పుడు హషిరా కూడా నాన్ స్టాప్ గా కైజు మీదకైతే అటాక్ చేస్తూనే ఉంటాడు. ఫైట్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు హషిరా అంటాడు, దీని చర్మం కైజు నెంబర్ 8 కంటే చాలా గట్టిగా ఉంది. దీని తర్వాత మనకి డిఫెన్స్ ఫోర్స్ టీమ్స్ అయితే చూపిస్తారు. వాళ్ళు ఆ యోంజుల మీదకైతే నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ యోంజులకి ఏమీ కాదు. ఇప్పుడు కాఫుకా కికోరుగాతో చెప్తాడు, దీన్ని ముందు నుంచి అయితే మనం అటాక్ చేయొద్దు. దీని వెనుక భాగం చాలా బలహీనంగా ఉంటుంది. ముందు నుంచి వాటి చర్మం చాలా గట్టిగా ఉంటుంది. అండ్ దాని వెనుక భాగం చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కికోరుగా అంటాడు, అదరగొట్టావు కాఫుకా. ఇప్పుడు కగురాగి హరుచితో అంటాడు, నువ్వు వెనక్కి వెళ్ళు. దీనిపై హరుచి అంటాడు, లేదు, నేను ముందుకెళ్తాను. ఇప్పుడు కగురాగి అయితే ఆ యోజు యొక్క దృష్టిని అయితే మళ్లిస్తాడు. అండ్ హరుచి ఆ కైజు యొక్క వెనుక భాగంలో నుంచి అటాక్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అతను తన కాంబాక్ట్ పవర్ మొత్తం ప్రయోగించి ఆ కైజు మీదకి అటాక్ చేసే లోపే ఇంకొక యోజి వచ్చి ఈ యోజుని అయితే కాపాడుతుంది. హరుచి అయితే అక్కడి నుంచి వెంటనే తప్పించుకుంటాడు. అంటాడు, ఇవి కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరికీ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఒక యోజు వెనుక భాగంలో అటాక్ చేద్దామంటే ఇంకో యోజు వచ్చి దాన్ని కాపాడుతుంది. ఇప్పుడు రేనో ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు మనం వీటి వెనుక భాగానికి వెళ్ళపోతే వీటి మీద ఎలా దాడి చేయాలి? ఇప్పుడు కికోరు చెప్తుంది, మరొక మార్గం కూడా ఉంది. దీనిపై ఫురుహాషి అడుగుతాడు, ఏంటి ఆ మార్గం? ఇప్పుడు కికోరు వెంటనే వచ్చి ఆ యోజు మీదకైతే అటాక్ చేస్తుంది. దాంతో ఆ యోజు అక్కడే అంతమైపోతుంది. ఇదైతే చాలా స్పీడ్ గా జరిగిపోతుంది. ఇప్పుడు కికోరు అంటుంది, ఏది అడ్డుకోలేని నా శక్తిని ఉపయోగిస్తాను. ఇప్పుడు కికోరుకి అయితే ఒక కొత్త వెపన్ అయితే వస్తుంది. ఆ వెపన్ చూడడానికి చాలా బాగుంటుంది. కానీ దీని థార్ గొడ్డలతో అయితే నేను అస్సలు కంపేర్ చేయలేను. దానికైనా తోపు అయితే ఇది కానే కాదు. దీని తర్వాత మనకి చూపిస్తారు అసలు కికోరుకి ఈ వెపన్ ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు మనకి వైస్ కెప్టెన్ హషిరా, మీనా ఇంకా కికోరుని అయితే చూపిస్తారు. ఇప్పుడు కికోరు అంటుంది, ఈ వెపన్ నా కోసమేనా? దీన్ని పొందడానికి కెప్టెన్ అవ్వాలి కదా. ఇప్పుడు మీనా చెప్తుంది, ఈ ఏడాది చూసిన కైజుల ఫార్టిట్యూడ్ లెవెల్, కైజుల సంఖ్య చాలా అసాధారణంగా ఉన్నాయి. ఈ బేస్ లో నువ్వు 3వ అతి శక్తివంతమైన ఆఫీసర్వి కాబట్టి నేను మెయిన్ ఫోర్స్ లో భాగంగా ఉంచాలని నిర్ణయించుకున్నాం.
ఇప్పటి నుంచి వైస్ కెప్టెన్ల తర్వాత నువ్వే 3వ అతి శక్తివంతమైన వెపన్వి. కైజులను అంతం చేయడమే నీ పని. ఇప్పుడు కికోరును చూసి ఫురుహాషి అంటాడు, తను కైజు ముందు భాగాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు కికోరు అంటుంది, నేను యుద్ధ రంగంలో ఉన్నాను కాబట్టి ఈ వెపన్ ని నేను పూర్తిగా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఆ యోజు కికోరు మీదనైతే అటాక్ చేస్తుంది. కికోరు దాని నుంచి తప్పించుకొని ఆ కైజు మీదకైతే అటాక్ చేస్తుంది. ఆ కైజు అక్కడితో అంతమైపోతుంది. ఆ వెపన్ తో అయితే చాలా వెరైటీ అటాక్స్ అయితే చేయొచ్చు. ఐ థింక్ అవన్నిటి గురించి మనకి ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నా. కికోరును అయితే చాలా కైజులని చంపుతూ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు గాలిలో నుంచి అయితే ఒక యోజు వస్తుంది, కానీ దాని మీద ఎవరో అటాక్ చేస్తారు. దీన్ని చూసి కికోరు అంటుంది, ఏంటి ఫ్రీజ్ రౌండ్స్? అండ్ అప్పుడే అక్కడికి రెనో వస్తాడు. రెనో అంటాడు, అవి ఆకాశం నుంచి కూడా దాడి చేస్తాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు కికోరు. ఇప్పుడు రెనో అయితే ఆ యోజు మీదకి అయితే అటాక్ చేస్తాడు. దీన్ని చూసి కికోరు ఆలోచిస్తూ ఉంటుంది, ఇంత బలమైన కైజుతో అతను పోరాడడం చూసి నన్ను ఎంతో ఇంప్రెస్ చేస్తుంది. అండ్ వెంటనే కికోరు వెళ్లి ఒక్కటే అటాక్ లో కైజుని అక్కడే ఖతం చేస్తుంది. ఇప్పుడు మనం వైస్ కెప్టెన్ హషిరాని మర్చిపోయినట్టున్నాం. హషిరా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు కికోరు తన పని తను బాగా చేస్తుంది అనుకుంటుంది, కానీ అసలు సమస్య ఈ కైజుని. ఇప్పుడు ఆ కైజు అయితే హషిరా మీదకి నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూనే ఉంటుంది. సేమ్ మొన్నట్లాగానే ఎలాగైతే హషిరా మన కాఫుకా మీదకి అయితే అటాక్ చేశాడు. ఇప్పుడు హషిరాని అయితే కొనోమితో చెప్తాడు గేట్ నెంబర్ 3ని తెరవమని. ఇప్పుడు కొనోమి కూడా గేట్ నెంబర్ 3ని అయితే తెరుస్తుంది. ఇప్పుడు ఆ కైజు అంటుంది, నువ్వు చాలా కైజులతో పోరాడినట్టు నాతో పోరాడలేవు. అది వెంటనే హషిరా మీదకి అయితే అటాక్ చేస్తుంది. హషిరాకైతే ఆ పంచ్ అయితే కరెక్ట్ గా తాకుతుంది. సో అతను వెళ్లి ఒక వాల్ కి అయితే గుద్దుకుంటాడు. ఇప్పుడు ఆ కైజు అంటుంది, నువ్వు చాలా బలంగా ఉన్నావు. అండ్ అంతలోనే ఆ కైజు ఒక చేయి అయితే విరిగిపోతుంది. ఇప్పుడు హషిరా అంటాడు, సారీ కొనోమి, ఇది ఒక ఎమర్జెన్సీ కాబట్టి రూల్స్ నేను పాటించట్లేదు. ఇప్పుడు హషిరా తన ఫుల్ కాంపాక్ట్ పవర్ అయితే రిలీజ్ చేస్తాడు. తన కాంపాక్ట్ పవర్ వచ్చేసి 92% ఉంటుంది. ఇప్పుడు హషిరా అంటాడు, ఆల్ రైట్, ఇది కైజుని అంతం చేసే సమయం. దీని తర్వాత మనకు ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. అమ్మాయి ఒక వాల్ కి అయితే గుద్దుకొని అక్కడిని కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ యోజు ఆ అమ్మాయి మీదకి అయితే అటాక్ చేయడానికి అయితే రెడీగా ఉంటుంది. ఇప్పుడు కాఫుకా అయితే చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు, కానీ మనకు తెలిసిందేగా అతని వేగం సరిపోదని. సో అతని కాళ్ళని అయితే కైజు ఫామ్ లోకి అయితే మారిపోతాడు. చాలా స్పీడ్ గా వచ్చి ఆ అమ్మాయిని అయితే కాపాడుతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం కాఫుకా, నువ్వు నీ సూట్ ని ఎలా వాడాలో నేర్చుకుంటున్నావా? దీనిపై కాఫుకా అంటాడు, వెల్జును, నేను పూర్తి స్థాయి ఆఫీసర్ని. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఒకసారి నీ వెనకాల చూడు. ఆయన అంతలోపే అక్కడికి కికోరు వచ్చి ఆ కైజుని అయితే చంపేస్తుంది. ఇప్పుడు అక్కడికి రెనో కూడా వస్తాడు. రెనో అంటాడు, నీకేం కాలేదుగా సీనియర్, ప్లీజ్ సీనియర్, నువ్వు ఎలాంటి రిస్కులు తీసుకోకు. నువ్వు ఇప్పుడు పూర్తి స్థాయి ఆఫీసర్వి. నువ్వు నీ తోటి ఆఫీసర్ల మీద నమ్మకం ఉంచు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా కైజు మీకైతే అటాక్ చేస్తారు. ఇప్పుడు దీన్ని చూసైతే కాఫుకాన్ అయితే చాలా షాక్ అవుతాడు. అంటాడు, వీళ్ళు ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నారు? ఇప్పుడు అక్కడికి వీళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే చాలా యూనిట్లు అయితే వస్తాయి. చూస్తుండగానే అన్ని డివిజన్లు కలిసి ఆ కైజులు అన్నిటిని అంతం చేస్తారు. ఇప్పుడు కాఫుకా అంటాడు, మనం వెంటనే వెళ్లి గాయపడ్డ వాళ్ళందరికీ సహాయం చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కాఫుకా కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. దీని తర్వాత మనకు కెప్టెన్ హషిరాని అయితే చూపిస్తారు. హషిరా అంటాడు, నువ్వు ఎవరితో తలపడకూడదో వాళ్ళతోనే తలపడుతున్నావు. ఈ పోరాటంలో మేమే గెలవబోతున్నాం. ఇప్పుడు హషిరా ఆ కైజు మీద అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ కైజు యొక్క పార్ట్లన్నిటిని అయితే విరగొడతాడు. అండ్ లాస్ట్ గా ఆ కైజు యొక్క హెడ్ ని అయితే విరగొడతాడు. దీంతో ఆ కైజు అక్కడ చనిపోతుందని నేను అనుకున్నాను, కానీ ఇంకా అది తన బాడీని రీజనరేట్ చేయలేదని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు ఇన్ని అటాక్స్ జరిగినా తన బాడీని అది రీజనరేట్ చేసుకోలేదు. సో నేను కూడా ఇలాగే ఆలోచించాను, ఇది ఇక్కడే చనిపోయిందని, కానీ అలా కాలేదు. అండ్ అది తన బాడీని అయితే రీజనరేట్ అయితే చేసుకుంటుంది. ఇది చూసి హషిరాన్ అయితే ఆ కైజు మీదకి వెంటనే అటాక్ చేస్తూనే ఉంటాడు. దాని పార్ట్స్ అన్ని మళ్ళీ కట్ అయిపోతాయి. నేనేమనుకున్నానైతే ఆ కైజు అక్కడ చనిపోయిందని అనుకున్నాను, కానీ కాదు. ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్న వారైతే చాలా సంతోషిస్తారు ఆ కైజు చనిపోయిందని. ఇప్పుడు వైస్ కెప్టెన్ చెప్తాడు, ఇంకా పూర్తి కాలేదు. అండ్ కాఫుకాకి అయితే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు కాఫుకా వైస్ కెప్టెన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అంతలోనే ఆ కైజు చాలా పెద్దగా మారిపోతుంది. ఇప్పుడు వైస్ కెప్టెన్ చెప్తాడు, తన కోర్ పొజిషన్ మారిపోయింది అండ్ నేను దాన్ని పూర్తిగా అంతం చేయలేకపోయాను. ఇప్పుడు ఆ కైజు ఒక స్మోక్ అయితే బయటకు వెళ్తుంది. దీన్ని చూసి ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్నామే చెప్తుంది, ఆ కైజు చుట్టుపక్కల వేడితో పాటు దాని ఫార్టిట్యూడ్ కూడా పెరిగిపోతున్నాయి. ఆ కైజు యొక్క ఫార్టిట్యూడ్ 9.0. చూస్తుండగానే ఆ కైజు చాలా పెద్దగా మారిపోతుంది. అండ్ దీంతో మన 9th ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను డీమన్ స్లేయర్ గురించి చెప్పాలంటే, డీమన్ స్లేయర్ ఇది లాస్ట్ సీజన్ అయితే కాదు. ఎందుకంటే దీని తర్వాత మనకి ఇంకా ఇన్ఫినిటీ క్యాసిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని గురించి అయితే మనకి సీజన్ 5 లో చెప్తారు. ఇప్పుడు సీజన్ 4 హషిరా ఆర్క్ కావాలనుకుంటే 5 ఎపిసోడ్స్ లోనే కంప్లీట్ చేయొచ్చు.
కానీ వీళ్ళు చాలా వరకు లాగుతున్నారు ఆ ఎపిసోడ్. ఈ 4th సీజన్ లోనైతే మినిమం 11 or 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఎండింగ్ 3 ఎపిసోడ్స్ లోనైతే మనకి ఇన్ఫినిటీ క్యాసిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా అకాజా ఇంకా గివ్ మధ్యన అయితే ఫైట్ అయితే ఉండబోతుంది ఇన్ఫినిటీ క్యాసిల్. ఐ థింక్ అది ఎండ్ ఎపిసోడ్ లోనైతే రివీల్ చేయొచ్చు. అకాజా ఇంకా గివ్ ఫాన్స్ కి అయితే ఇది మంచి ఫైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే డీమన్ స్లేయర్ లాస్ట్ సీజన్ అయితే కానే కాదు. నాకు తెలిసి అకాజా బ్యాక్ స్టోరీని అయితే నెక్స్ట్ సీజన్ అయినా ఈ సీజన్ ఎండింగ్ లోనైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా డీమన్ స్లేయర్ ముందు ఎపిసోడ్లలోనే తెలుస్తుంది. అండ్ రేపన్నా ఎల్లుండన నేను డీమన్ స్లేయర్ 5th ఎపిసోడ్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. చేయగానే డిస్క్రిప్షన్ లోనైతే లింక్ ఇస్తాను, లేకపోతే నా ఛానల్లో చెక్ చేసి చూడండి.